వక్ఫ్ బోర్డుకున్న అధికారాలను కట్టడి చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఉన్న వక్ఫ్ చట్టానికి కొన్ని సవరణలు తీసుకువస్తూ తెచ్చిన ఈ బిల్లు ఇటీవలే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఉభయ సభల్లో మద్దతు తెలుపుతూ ఓటింగ్లో పాల్గొన్నాయి. ఇప్పుడు ఇదే ఎన్డీఏ మిత్రపక్షమైన నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ జేడీయూకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా జేడీయూ ఓటు వేయడంతో ఆ పార్టీలోని మైనారిటీ నేతలు ఒక్కొక్కరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా జేడీయూ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీహార్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు జేడీయూ పార్టీకి వక్ఫ్ సవరణ బిల్లు రూపంలో తీవ్ర సంకట పరిస్థితి నెలకొంది. అటు కూటమి ధర్మంలో భాగంగా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలకు తలగ్గాల్సిన పరిస్థితి ఒకవైపు, మరోవైపు పార్టీలో ఉన్న మైనారిటీ నేతలను కాపాడుకుని బుజ్జగించుకోవడం నితీష్ కుమార్కు పెద్ద తలనొప్పిగా మారింది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతివ్వడంతో మైనారిటీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తబ్రేజ్ హసన్ రాజీనామాకు ముందు జేడీయూ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ షానవాజ్ మాలిక్, అలీఘర్కు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తబ్రేజ్ సిద్దికీ, భోజ్పూర్కు చెందిన సభ్యుడు మొహమ్మద్ దిల్షాన్ రైన్, మాజీ అభ్యర్థి మొహమ్మద్ ఖాసిం అన్సారీ జేడీయూ పార్టీకి రాజీనామా చేశారు. వరుసగా నేతలు రాజీనామా చేస్తూ ఉండడంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ముస్లిం ఓటు బ్యాంకుకు గండిపడ్డం ఖాయమని ఆ రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులంటున్నారు.